రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెనకడుగు వేస్తున్నారా? ఉక్రెయిన్ శాంతి ప్రయత్నాలను ట్రంప్ విరమించుకుంటున్నారా అంటే తాజా పరిణామాలు అలానే కనిపిస్తున్నాయి. తాను సైడ్ అయిపోయి రష్యా దురాక్రమణను అడ్డుకునేందుకు ఐరోపా దేశాలు ముందుకు రావాలంటూ ఇటీవల ట్రంప్ పిలుపునిచ్చారు. అంతేకాక యుద్ధంలో ఉక్రెయిన్ విజయం సమయం ఓర్పు ఐరోపా ముఖ్యంగా నాటో అందించే ఆర్థిక సాయంపైనే ఆధారపడిందన్నారు. నాటోకు ఆయుధాలు సరఫరా చేయడం ఒక్కటే అమెరికా కర్తవ్యమని, వాటితో నాటో తనకు కావాల్సింది చేసుకోవచ్చన్నారు. ఈ నేపథ్యంలోనే తన ట్రూత్ సోషల్ అకౌంట్ లో అందరికీ శుభాకాంక్షలని పోస్ట్ చేయడం చూస్తుంటే ఉక్రెయిన్ శాంతి ప్రయత్నాల నుంచి ట్రంప్ తప్పుకుంటున్నారనటానికి స్పష్టమైన సంకేతమని విశ్లేషకులు అంటున్నారు. తాను అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన 24 గంటల్లోనే రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపేస్తానంటూ ప్రగల్భాలు పలికారు. అయితే యుద్ధాన్ని ఆపేందుకు ట్రంప్ తీవ్రంగా ప్రయత్నాలు చేసినా అవి ఫలించలేదు. దీంతో ట్రంప్ ఇప్పుడు ఉక్రెయిన్ శాంతి ప్రయత్నాల నుంచి తప్పుకుంటున్నట్టు తెలుస్తోంది. రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపేందుకు చేస్తున్న ప్రయత్నాల నుంచి ట్రంప్ వెనక్కి తగ్గుతున్నారని, ఉక్రెయిన్ శాంతి ప్రయత్నాలను ట్రంప్ విరమించుకునే అవకాశం ఉందని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఉక్రెయిన్పై రష్యా దురాక్రమణను ఎదుర్కొనేందుకు ఐరోపా దేశాలు ముందుకు రావాలని ట్రంప్ పిలుపునిచ్చారు. అంతేకాక ట్రంప్ ఉక్రెయిన్ రష్యా శాంతి చర్చల నుంచి కూడా తప్పుకుంటున్నట్టు తెలుస్తోంది. ట్రంప్ పుతిన్ సమ్మిట్ తర్వాత యూరోపియన్ అలైస్లకు ఉక్రెయిన్ యుద్ధం ఐరోపా సమస్య, అమెరికా ఆయుధాలు సప్లై చేస్తుంది, మీరు మిగతావి చూసుకోండని క్లారిటీ ఇచ్చారు. ఇక ఈ యుద్ధంలో ఉక్రెయిన్ విజయం సమయం ఓర్పు నాటో ఆర్థిక సాయంపై ఆధారపడి ఉందని, అమెరికా ఆయుధాలు సప్లై మాత్రమే చేస్తుందని, మిగిలినవి ఇతరులు చూసుకోవాలని పేర్కొన్నారు. ఇక ట్రూత్ సోషల్లో చేసిన పోస్ట్ అందరికీ శుభాకాంక్షలు అని పోస్ట్ చేయడంతో ఆయన శాంతి ప్రయత్నాల నుంచి తప్పుకున్నట్టేనని విశ్లేషకులు చెబుతున్నారు. ట్రంప్ పుతిన్ అలస్కా సమ్మిట్ తర్వాత ట్రంప్ ఉక్రెయిన్కు నాటో తరహాలో సెక్యూరిటీ గ్యారంటీలు అందించాలని ప్రతిపాదించారు. కానీ పుతిన్ డాంబాస్, క్రిమియా, నాటో మెంబర్షిప్ని వదులుకోవడం, మిలిటరీ సైజ్ లిమిట్ కోరుతున్నారు. ట్రంప్ ఉక్రెయిన్ పుతిన్ బైలాటరల్ మీటింగ్ తర్వాత మాత్రమే ట్రైలాటరల్ మీటింగ్ హోస్ట్ చేస్తానన్నారు. ఇటీవల ట్రంప్ నాటో సభ్య దేశాలు రష్యా ఆయిల్ కొనుగోలు ఆపాలని, లేకపోతే ఆంక్షలు విధిస్తామని లేఖలు రాశారు. శాంతి ప్రయత్నాల్లో నాటో కమిట్మెంట్ 100% కాదని, కొంతమంది రష్యన్ ఆయిల్ కొనుగోలు చేయడం షాకింగ్ కు గురిచేస్తుందని, ఈ చర్య రష్యాతో బార్గెనింగ్ పవర్ ను బలహీనపరుస్తోందన్నారు. ఇక నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రుటే ఐరోపా డిఫెన్స్ కోసం మరింత ఖర్చు చేయాలని కోరారు. ఇక నాటో డిఫెన్స్ మినిస్టర్ 5% జీడీపీ డిఫెన్స్ స్పెండింగ్ టార్గెట్ కు అంగీకరించారు. అయితే ఐరోపా ఉక్రెయిన్తో డిఫెన్స్ ప్రొడక్షన్ కోఆపరేషన్ పెంచుతోంది. ఉక్రెయిన్ డ్రోన్ మిసైల్ ప్రొడక్షన్ కు సపోర్ట్ అందిస్తోంది. ట్రంప్ నిర్ణయంతో ఐరోపా ఖండానికి భద్రత, స్థిరత్వం అందించాల్సిన అవసరం EU నాటో కూటమికి ఉంది. నాటోలో 32 సభ్య దేశాలు, EUలో 27 దేశాలు, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, జపాన్, సౌత్ కొరియా వంటి పార్ట్నర్లు ఉన్నాయి. కానీ అమెరికా లేదు. హంగేరీ, స్లోవేకియా వంటి దేశాలు రష్యా ఉక్రెయిన్ యుద్ధంపై అస్పష్ట వైఖరితో ఉన్నాయి. ఇటీవల పోలాండ్, డెన్మార్క్ గగనతలాల్లో రష్యా డ్రోన్ దాడులతో కోపెన్హెగెన్, ఆల్బోర్గ్ ఎయిర్పోర్ట్లు మూసివేయబడ్డాయి. ఇప్పుడు ట్రంప్ ఒత్తిడితో ఐరోపా రక్షణ, పారిశ్రామిక సహకారం పెంచుకోవాలి. ఇప్పటికే ఉక్రెయిన్ స్వదేశీ రక్షణ సామర్థ్యాలు బలోపేతం చేస్తోంది. ఒకవేళ ఉక్రెయిన్ శాంతి ప్రయత్నాల నుంచి అమెరికా తప్పుకుంటే ఉక్రెయిన్కు నాటో, ఐరోపా దేశాలు సపోర్ట్ పెంచాల్సి ఉంటుంది. అంతేకాక యూరోపియన్ నాటో నాయకులు కూటమిలో అన్ని సభ్య దేశాలు తరపున మాట్లాడుతున్నారా లేదా అన్నది స్పష్టత లేదు. ఇటీవల నాటో దేశాల గగనతలంలో రష్యా డ్రోన్లు చక్కర్లు కొట్టడం కలకలం రేపింది. డెన్మార్క్ గగనతలంలో కనిపించిన 2 అనుమానాస్పద రష్యా డ్రోన్లను ఆ దేశం కూల్చివేసింది. పుతిన్ నిరంతరం రెచ్చగొట్టే చర్యలు ఉక్రెయిన్ మిత్రదేశాలకు సవాలుగా మారింది. కూటమి దేశాలు తక్షణమే తమ రక్షణ వ్యవస్థలను అప్గ్రేడ్ చేసుకోవాలి. అమెరికాతో కూడా సమన్వయం చేసుకోవాల్సిన అవసరం ఉంది. తమ రక్షణ సామర్థ్యాలను మెరుగుపరుస్తూనే ఉక్రెయిన్ యుద్ధాన్ని కొనసాగించడానికి మద్దతు ఇవ్వాలి. ఐరోపా దేశాలు తమ ఆర్థిక వనరులను పెంచుకోవడంతో పాటు సైనిక బలాన్ని బలోపేతం చేసుకోవాల్సి ఉంటుంది.
మరోవైపు నాటో సహకారంతో రష్యా ఆక్రమించిన భూభాగాన్ని నాటో సహకారంతో ఉక్రెయిన్ తిరిగి పొందగలదని ట్రంప్ అన్నారు. యూరోపియన్ యూనియన్ మద్దతుతో ఉక్రెయిన్ తన మొత్తం భూభాగాన్ని తిరిగి పొందే స్థితిలో ఉందని ట్రంప్ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఐరాస సర్వప్రతినిధుల సమావేశం సందర్భంగా ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీతో భేటీ అనంతరం ట్రంప్ తన అభిప్రాయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. రష్యా 3.5 ఏళ్లుగా అర్థం లేని యుద్ధం చేస్తోందన్న ట్రంప్, ఇది నిజమైన సైనిక శక్తికి వారం రోజుల్లో ముగించే యుద్ధమని అభిప్రాయపడ్డారు. రష్యా బలాన్ని చూపడం కాదని వారిని కాగితం పులిలా చూపిస్తోందన్నారు. ఉక్రెయిన్తో యుద్ధం రష్యాను బలహీనంగా చూపుతోందని, ఇది నాయకత్వం ఎంత ముఖ్యమో చెడు నాయకత్వం ఒక దేశాన్ని ఎలా దెబ్బతీస్తుందో చూపిస్తోందన్నారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో తనకు మంచి సంబంధం ఉన్నందున ఈ సమస్యకు పరిష్కారం సులభం అవుతుందని భావించినట్లు ఐరాస సమావేశంలో ట్రంప్ తెలిపారు. అలాగే రష్యాపై మరిన్ని ఆంక్షలు విధించడానికి తాను సిద్ధంగా ఉన్నానని, యూరప్ కూడా చేరాలని కోరారు. రష్యా ఆర్థిక వ్యవస్థ దారుణంగా ఉందన్న ట్రంప్, ఇది యుద్ధాన్ని ముగించే పెద్ద పురోగమనమని అన్నారు. ఉక్రెయిన్ చేస్తున్న పోరాటం పట్ల తమకు చాలా గౌరవం ఉందని, రష్యా ఒప్పందానికి సిద్ధంగా లేకపోతే అమెరికా శక్తివంతమైన సుంకాలను విధించడానికి సిద్ధంగా ఉందని అన్నారు. ఇది రక్తపాతం త్వరగా ఆపగలదని ట్రంప్ తెలిపారు.